నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు 2018 డిఎస్సికి 10,350 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. సో వివిధ జిల్లాల వారీగా సమాచారం తెలిస్తే మీకు బాగుంటుంది. సో ఆ యొక్క ప్రిపరేషన్లో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది. నోటిఫికేషన్ అనేది మనకు జూలైలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క 2 నెలల్లో మనకు మీ యొక్క ప్రాంతంలో ఎన్ని పోస్టులు భర్తీ అవకాశం ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకు ఈనాడు పత్రిక వారు వివిధ జిల్లాలకు సంబంధించిన సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. సో ఈ యొక్క వీడియోలో మీకు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు అనేవి మనకు ఇక రాబోతున్న డిఎస్సిలో సో భర్తీ అయ్యే అవకాశం ఉందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సో ఆ యొక్క సమాచారం అనేది కింద కామెంట్ సెక్షన్లో వీడియోస్ రూపంలో అందించాను. సో అవి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క డిఎస్సికి మనకు మార్చి 31వ తేదీ వరకు మనకు 305 ఖాళీలు అయితే మనకు ఉన్నట్లుగా మనకు ప్రకాశం జిల్లా నుంచి అయితే సమాచారం వెళ్ళింది. సో అక్టోబర్ వరకు అడిగితే మాత్రం సో ఆ యొక్క సమాచారంలో ఇంకా మార్పులు అనేవి జరుగుతాయంట. సో ఆ యొక్క ఆర్టికల్స్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మార్చి 31వ తేదీ వరకు మనకు ఈ యొక్క పోస్టుల వివరాలు అయితే పరిశీలిద్దాం. సో ఇందులో హెచ్జిటి వారికి సంబంధించి మనకు మొత్తంగా హెచ్జిటి పోస్టు 209 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, ఈ యొక్క 209 పోస్టుల్లో ఉర్దూ వారి 8, అంటే హెచ్జిటి తెలుగు వారి 201, హెచ్జిటి ఉర్దూ వారి 8 పోస్టులు. ఈ విధంగా హెచ్జిటి పోస్టులు 209 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు 96 మాత్రమే ఉండడం అయితే జరిగింది. వాటిలో మనకు తెలుగు సంబంధించి 29, హిందీకి 15, ఇంగ్లీష్ 4, గణితం 6, బయాలజీ 13, సోషల్ 25, పీఈటీ 4 పోస్టులు అనేవి మనకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకు డిఓ గారు అయితే పంపించారు. సో ఇది కేవలం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క సమాచారం ఉంది. వివిధ జిల్లాలకు సంబంధించిన సమాచారం అనేది మనకు అక్టోబర్ వరకు కూడా పంపిస్తున్నారు. సో ఒకవేళ కనుక గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కనుక వచ్చినట్లయితే మరికొన్ని పోస్టులు అయితే ఇక్కడ పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఈ యొక్క ఆర్టికల్స్లో మనకు తెలియడం జరిగింది. సో పీఈటీ పోస్టులే మనకు 100 వరకు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు ఈ యొక్క ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఎస్టర్డే ఈనాడు పేపర్ను ఒకసారి పరిశీలించండి. మనకు డిస్ట్రిక్ట్ పేపర్ ఉన్నాయి కదా, ఎడిషన్స్లో మనకు ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. తప్పకుండా మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.